ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ హోరాహోరీగా జరిగిన మ్యాచ్. అద్భుతంగా నాకాడిన హార్దిక్ పాండ్యా అని చెప్పుకోవచ్చు. 23 balls 42 runs వేసి అవుట్ అయ్యాడు. అక్కడ నుండి గేమ్ అంతా చేంజ్ అయిపోయింది. పాండ్యా అవుట్ అవ్వడం, ఆర్సీబీ గెలవడం అక్కడే ఖాయమైందని చెప్పుకోవచ్చు. అద్భుతమైన నాకాడాడు. 2 వికెట్లు తీసుకున్న కెప్టెన్, ముంబై ఇండియన్ కెప్టెన్ అవుట్ అవ్వడంతో ఆర్సీబీ మ్యాచ్ని తన వైపుకు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈరోజు జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 67 స్కోర్ చేసి అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ 17కే అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్లో ఆయన రిటైర్ చేయగా కెప్టెన్, ఈ మ్యాచ్లో ఆయన 56 చేశాడని చెప్పుకోవచ్చు. ఇలా మ్యాచ్ని అద్భుతంగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. కానీ అద్భుతంగా బ్యాట్ చేసిన ఆర్సీబీ అలాగే అద్భుతంగా బౌలింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ డాట్ బాల్స్ వేసి ఎంఐఎంని కట్టడి చేసింది, ప్రెజర్లో పెట్టింది. అయితే లాస్ట్ 2 ఓవర్స్లో ఉండగా లాస్ట్ 2-3 ఓవర్స్లో 40-50 కొట్టాల్సి వచ్చింది. అప్పుడు ప్రెజర్ బిల్డ్ అయిపోయి ఎంఐఎం 6-4 కొట్టగా అందరూ టకా వికెట్లు కోల్పోవడం జరిగింది. దాంతో మ్యాచ్ అంతా ఆర్సీబీ గుప్పెట్లకు వచ్చేసింది. ఏం చేయలేని బ్యాటర్స్ వెనుదిరిగి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ ఓటమి చూడక తప్పలేదు ఎంఐఎంకి. ఇది 4వ ఓటమి చూసింది ఎంఐఎం. లాస్ట్ మ్యాచ్లోనే ఘోరంగా బాధపడ్డ హార్దిక్ పాండ్యా మరోసారి బాధపడక తప్పలేదని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ మంచి నాక్ ఆడాడు. వాళ్ళ బౌలర్స్ కూడా మంచిగా ఆడారు. మంచి ప్లానింగ్తోనే వాళ్ళు బౌలింగ్ చేశారు. అద్భుతమైన బౌలింగ్ చేసి అద్భుతంగా ఆడారని చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు బుమ్రా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఈరోజు వికెట్ అయితే తీసుకోలేదు. ఇలా మ్యాచ్ అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా జరిగింది. కానీ చివరికి ఆర్సీబీ గెలిచిందని చెప్పుకోవచ్చు. తన సొంత గడ్డ మీద ఓడిపోయింది ఎంఐఎం. ఆ బాధ వాళ్ళలో ఉంటుంది. ఇలా వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడంతో ఇంకా ఘోరమైన ఇబ్బందులు పడ్డది ఎంఐఎం. ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఆర్సీబీ. ఇలా మ్యాచ్ ఇవాళ 2 మ్యాచెస్ ఉంది. ఇలా మ్యాచ్